సిటీ న్యూస్కు స్వాగతం. అవనిగడ్డ కోడూరు ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. అవనిగడ్డ కోడూరు ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. బుధవారం సాయంత్రం అవనిగడ్డ నుండి కొత్తపేట వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో రోడ్డుపై ద్విచక్ర వాహనం అదుపు తప్పి అటుగా వెళ్తున్న లారీ వెనుక చక్రం కింద పడిన మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందింది. మృతురాలు నాగాయలంక మండలం పరచివర గ్రామ శివారు బిల్లీగ్రహం నగర్కు చెందిన చాత్రగడ్డ సువార్తగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అవనిగడ్డ ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని పెడన కూటమి నాయకులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని పెడన కూటమి నాయకులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా కూటమి నాయకులు బస్టాండ్ సెంటర్ సమీపంలో గల తెలుగుదేశం స్తూపం వద్ద సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ఆ నాయకులు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి వివరించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ కయ్యూం, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెడన పట్టణంలో ఉన్నటువంటి 1వ వార్డులో ఉన్నటువంటి సీసీ రోడ్డు, అలాగే మరి 14వ వార్డులో ఉన్నటువంటి ఎన్టీఆర్ పార్క్కి సంబంధించి రిపేర్ వర్క్స్ కూడా ఈ రోజున మరి శంకుస్థాపన చేయడం జరిగింది. అక్కడ 1వ వార్డులో ఉన్నటువంటి సీసీ రోడ్డు 8,80,000 గ్రాంట్ తోటి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్టయితే 5,16,000 రూపాయలతోటి ఎన్టీఆర్ పార్క్ మెయింటెనెన్స్ అంటే సీసీ కెమెరాలు కానివ్వండి, అలాగే ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ కానివ్వండి, అలాగే ఇతరత్ర ఇక్కడ ఏవైతే రిపేర్స్ ఉన్నాయో ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కానివ్వండి, అన్నిటికీ కూడా ఈ రోజున మరి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున మరి 4 మండలాలు అలాగే టౌన్లో ఉన్నటువంటి ఏదైతే మరి ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి ఏదైతే గ్రాంట్స్ తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయి, రోడ్లు కానివ్వండి, ఆర్ఎన్బి రోడ్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ రోజున మరి ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అధికారులు వచ్చిన వెంటనే మరి అనేక రకాలైనటువంటి గ్రాంట్లు తీసుకొచ్చి పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా, అలాగే టౌన్లో ప్రతి చోట కూడా ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతూ ఉందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున రేపు 12వ తారీఖుకి సంవత్సరం కాలం మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. మరి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీల యొక్క కలయిక. జిల్లా పరిషత్ హైస్కూల్కు పూర్వ వైభవం తీసుకురావాలని రిటైర్డ్ ఆర్ఐఓ మట్టా రాధాకృష్ణమూర్తి పిలుపునిచ్చారు. విద్యార్థులందరూ క్రమశిక్షణతో మెలుగుతూ చక్కగా చదువుకుని జిల్లా పరిషత్ హైస్కూల్కు మంచి పేరు తీసుకురావాలని విశ్రాంత జిల్లా అధికారి మట్టా రాధాకృష్ణమూర్తి పేర్కొన్నారు. పెడన పట్టణంలోని శ్రీ భట్టా జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్కు బదిలీపై వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు ఇందిరను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయునీయులు అందరూ కలిసికట్టుగా ఉంటూ జిల్లా పరిషత్ హైస్కూల్కు పూర్వవైభవం తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇందిరా గారు ఆల్రెడీ మేడం తోటమూల హై స్కూల్ హెచ్ఎం చేశారు, మీ అందరూ కొంతమంది తెలిసి ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్స్ మీద అప్లాండ్కి వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ మన పెడను కోరుకుని రావడం జరిగింది. కనుక మనకి హెచ్ఎం గారు చెప్పినట్టుగా ప్రతి క్రమశిక్షణతో నడవాలి, అందరూ మిడ్ డే మీల్స్ ఇక్కడే చేయాలి. మరి అదే రకంగా ఈ పాఠశాలకి మరి తిరిగి బదిలీపై అంటే చాలా వరకు ఇక్కడ చేసి వెళ్ళిన వాళ్ళే మళ్ళా తిరిగి పూర్వ పాఠశాలకే వచ్చినందుకు మీ అందరికీ స్వాగతం తెలియపరుస్తున్నాను. మరి అందరూ కూడా ఒక కమిట్మెంట్గా ఉండి, ఒక యూనిటీగా ఒకే మాట మీద ఉన్నట్టుగా ఉండి మనందరం ఈ పాఠశాలని అభివృద్ధి పదంలో నడిపించడానికి అందరూ సహకరించాలనేసి కోరుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రధాన ఉపాధ్యాయుల వారు కూడా వ్యక్తిగతంగా పోకుండా మరి ప్రతి విషయాన్ని స్టాఫ్తో కానీ మరి మిగిలినటువంటి కొన్ని ముఖ్యమైన వాళ్ళతో కానీ చర్చించుకుని దాని ప్రకారం నడిస్తే ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మనం ముందుకెళ్తాకే అవకాశం ఉంటుంది. పెడన అంటేనే చాలా కష్టం. తెల్లారి పొద్దున్నిస్తే ఆర్టీఐ యాక్ట్ ప్రకారం అడిగేవాడు ఉంటాడు, ఫోటోలు తీస్తారు, విలేకరులు ఉంటారు, నానా రవసా గొడవ నడుస్తూ ఉంటుంది. సో ఇవన్నిటినీ తట్టుకోవాలంటే మనందరం కూడా యూనిటీగా ఉంటే ఆ యూనిటీ మీదే
మన దగ్గరకు వచ్చే బడుగు బలహీన వర్గ విద్యార్థిని భావిభారత దానికి ముందే ఈ పాఠశాల ఏర్పడింది కాబట్టి దీనికి ఎంత ఘన చరిత్ర ఉందో మీకు తెలుసు. కాబట్టి మీరంతా కూడా దయచేసి ఈ పాఠశాల అభివృద్ధికి దోహదం చేయాలి. నేను రిటైర్ అయిపోయి వచ్చినప్పుడు దీని యొక్క స్ట్రెంత్ 1000 ఇప్పుడు స్ట్రెంత్ 550. ఈ పడిపోయింది అంటే 450 మంది తగ్గారు అంటే నాకు చాలా బాధగా ఉంటుంది. రోజు ఇంటికి తిరుగుతూ ఉంటాను. గేట్ వరకు రాగా అది ఏంటి అని దీన్ని ఈ పాఠశాలని మళ్ళీ 1000 అవ్వడానికి మనమంతా కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి హెచ్ఎం గారిని స్టాఫ్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ కమాండ్ కాదు, డిమాండ్ కాదు, ఓన్లీ రిక్వెస్ట్. దయచేసి మనమంతా కూడా మరి ఏ విధమైన చర్యలు తీసుకుంటే స్ట్రెంత్ పెరుగుతుంది అనేది మీరు ఆలోచించి దయచేసి మా పాఠశాలని పెడన జెడ్పీ హైస్కూలులో తరగతి గదుల నిర్మాణానికి బట్టా మోహన్ రావు కుటుంబ సభ్యులు 12 లక్షల రూపాయల వితరణ అందించారు. పెడన పట్టణానికి చెందిన ప్రముఖ కలంకారీ పారిశ్రామికవేత్త దివంగత బట్టా మోహన్ రావు కుటుంబ సభ్యులు తమ ఔదార్యం చూపించారు. పట్టణంలోని స్థానిక 9వ వార్డు తోటమూలలో బట్టా మోహన్ రావు హైమావతి జెడ్పీ హైస్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తరగతి గదులు సరిపోవడం లేదన్న విషయం తెలుసుకున్న ఆయన కుమారులు భట్టా భానుప్రకాష్ 12 లక్షల రూపాయలతో 4 తరగతి గదులను నిర్మించి ఆ గదులను తన తల్లి హైమవతితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ హరినాథబాబు, పాఠశాల హెచ్ఎం చింతలపాటి నాగేశ్వరరావు, జిల్లా విశ్రాంతి అధికారి మట్టా రాధాకృష్ణమూర్తి, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాగా దాత కుటుంబ సభ్యులను ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. లేమి అనేటువంటి విషయం మీద అనేకసార్లు పేపర్లో మనకు పడతాం. నేను దానికి బౌండరీ ఇచ్చుకోవడం, మరి ప్రభుత్వం నిర్వహించేటువంటి నాడు నేర్పుతాలు మధ్యలో ఆగిపోవడం, పిల్లల్ని నేను వరండాలో సాయంత్రం పూట చల్లగా ఉంటుందని కింద ఇసుకలో కూడా కూర్చోబెట్టి చదివిస్తుంటే న్యూస్ పేపర్లో మన పిల్లల మన పాఠశాల పరిస్థితి బట్టి అందరూ చాలా బాధపడ్డాం. మా టీచర్లు కానీ నిజంగా మా టీచర్లని తీసుకోవాలి. అటువంటి క్లస్ పరిస్థితి. జనరల్గా ఒక హెచ్ఎం రూమ్ అంటే ఒక సపరేట్ రూమ్ తీసుకోవాలి. మరి నేను కూడా ఒక చోట రూములు పనిచేసుకుని సంవత్సరాలు పెట్టిన తరుణంలో ఈ స్కూల్ అసలు స్టార్టింగ్ మొత్తం అంతా బట్టా మోహన్ రావు గారి దాపుతుంది. దాంట్లో అసలు ఎటువంటి అనుమానం లేదు. మరి నేను ఈ పాఠశాల ప్రారంభించిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ స్కూల్కి మొట్టమొదటి ప్రెసిడెంట్ హెచ్ఎంగా నేను రావడం జరిగింది. అయితే నేను వచ్చేసరికి పాల్పడిపోయింది కాబట్టి నేను వెంటనే వాళ్ళని కలవాలని అనుకుంటున్నా కానీ నాకు ఛానల్ దొరకట్లేదు. తర్వాత మా ప్రసాద్ గారు మెల్లగా పరిచయం అయ్యి మధు గారు ఉన్నారు, మేము తీసుకెళ్తామని ఒకసారి కూడా అయితే ఆయన నాన్నగారు మీరు జగపతి గారు బట్టా జగపతి గారు నాకు బాగా జగపతి గారు ఒక చిన్న షాప్లో ఆయన ఉపస్థానం ఉంటారు. మేము పాఠశాల వెళ్ళేటప్పుడు పాఠశాల వెళ్ళేటప్పుడు జగపతి గారు చూసుకుంటూ మౌన్ ఆయన అంటే అంత ప్రేమ మాకు మోహన్ అదే ఆయన వ్యాపారం రీత్యా ఎస్ఎల్సీతో ఆశించారు. ఇక మేము మరి మాకు చదువుతాకు ఎక్కువ మార్గం లేదు, చదువుకోవాల్సిందే. అందుకనే పైస్థాయికి వెళ్ళాను. బిఎస్సీలు ఎంఎస్సీలు ఇంటర్వ్యూలు పని చేసి చివరికి నా లెక్చరర్ ఉద్యోగంలో స్టార్ట్ చేసి నేను చివరికి అది వచ్చే సీనియారిటీ నేను సీనియర్గా ఉండడం వల్ల గవర్నమెంట్ చేసి మా జోన్ 2 గవర్నమెంట్ తిరిగాను. ఆ తర్వాత స్టేట్ సెలెక్ట్ అయ్యి ప్రమోట్ అయ్యి సెలెక్షన్ అనేది అంటే ప్రమోట్ అయ్యి ప్రకాశం ఎక్కువ బిజినెస్ పెట్టిన. ఆ తర్వాత నేను విజయనగరంలో పెట్టాను పని. సో ఇదంతా ఎందుకు చెప్తుందంటే మోహన్ రావు నన్ను బాగా ఎంకరేజ్ చేయించుకోవాలి. నాకు ఎలాగో కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు.
కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని ఆర్టీసీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు అన్నారు. ఘంటసాల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కొడాలి దేవచంద్రరావు మార్చి 19వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించారు. దేవచంద్రరావుకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉండడంతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రమాద బీమా క్రింద 5 లక్షల రూపాయల చెక్కును మంజూరు చేశారు. దీనితో ఘంటసాలలోని దేవచంద్రరావు గృహంలో భార్య భవానీకి, కుమారులకు 5 లక్షల రూపాయల చెక్కును నారాయణరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాసరావు, అయినంపూడి భానుప్రకాష్, బొబ్బా గోవర్ధన్, తలశిల స్వర్ణలత, తుమ్మల చౌదరిబాబు, బండే శ్రీనివాసరావు, చంటి, గొర్రెపాటి రామకృష్ణ, కొల్లూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మార్చి 19వ తారీఖున మోటార్ బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అతనికి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉంది. లోకేష్ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క సంక్షేమం కోసం ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టి ఆయనే పార్టీ తరఫున ఇన్సూరెన్స్ కట్టి ఎవరైనా యాక్సిడెంట్లుగా చనిపోతే గతంలో 3 లక్షల రూపాయలు వచ్చేది, ఇప్పుడు 5 లక్షలు వచ్చేలాగా బీమా సౌకర్యం పెంచాడు ఆయన. ఇవాళ ఇతను చనిపోతే, ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోతే కుటుంబ సభ్యులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో, భార్యా పిల్లలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ రకమైన స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన వల్ల ఈ రోజున ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు మరి ఇన్సూరెన్స్ వచ్చింది. ఇవాళ ఈ పేదరికంలో ఉన్న ఈ కుటుంబానికి, రజక కుటుంబానికి చెందిన వారు మరి భర్త లేక ఆయన యాక్సిడెంట్లో ఇమ్మీడియట్గా చనిపోవడం జరిగింది. చల్లపల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా, తర్వాత విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా మార్గ మధ్యలో చనిపోవడం జరిగింది. ఇవాళ కోటి సభ్యత్వానికి ఇవాళ లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని పెంచగలిగారు. కార్యకర్తల యొక్క సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తూ ఉంది. కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉంటారు. అలాగే కార్యకర్తలకు అండదండలుగా ఉండాలనేది మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ యొక్క ముఖ్య ఉద్దేశం. లోకేష్ గారు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత చాలామందికి యాక్సిడెంట్లుగా సడన్గా చనిపోతే ఆ కుటుంబం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పట్ల వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పట్ల వైసీపీ ఓర్వలేకపోతుందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా పెడన పట్టణంలోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పినా లేనిపోని రాద్ధాంతాలు చేస్తుందని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని సమర్థవంతంగా అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అర్జా వెంకట నగేష్, మండల అధ్యక్ష కార్యదర్శులు సెలపాటి ప్రసాద్, సీరం ప్రసాద్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎక్కల శ్యామలయ్య, వాహబ్ ఖాన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ కూటమి నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేటితోటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇచ్చిన మాటనే నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకంటే మనం అధికారంలో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తూ స్వర్ణాంధ్రదిశగా ఈ రోజున రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి హామీని కూడా ఈరోజు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. గతంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా పక్కన పెట్టి కేవలం కక్షపూర్తి రాజకీయాలతోటే పాలన జరిగింది. మరి ఈ సంవత్సరంలో ఏదైతే రాష్ట్రంలో కుంటుపడిపోయినటువంటి రాష్ట్రాన్ని అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా హామీలు ఇచ్చామో ఆ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మనం నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. పెన్షన్ పెంచుతా ఉన్నాం, పెంచాం. అలాగే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ మహిళలందరికీ కూడా అందిస్తూ ఉన్నాం, అది కూడా చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. అలాగే మరి మన ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం సంవత్సరమైన సందర్భంగా తెలుగుదేశం, అలాగే జనసేన, బీజేపీ నాయకులకు, నియోజకవర్గంలో ఉన్న వివిధ స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ముందుగా నా శుభాకాంక్షలు. మరి ఈరోజు మనం ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా సరే పథకాలన్నీ కూడా, మనం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ
అంచెలంచెలుగా మరి ఈరోజు కూడా తల్లికి వందనం కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈరోజు 11 గంటల ప్రాంతంలో అకౌంట్లో కూడా అమౌంట్ వేయడం జరుగుతుంది. అలాగే తర్వాత ఆగస్టులో కూడా ఆర్టీసీ ప్రయాణం కూడా మరి ఫ్రీ ఆడవాళ్ళకి ఫ్రీ ప్రయాణం చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. అలాగే అన్ని కార్యక్రమాలు కూడా తూచా తప్పకుండా వాగ్దానం ఇచ్చిన విధంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వం గెలిచి సంవత్సరమైన సందర్భంలో ఎమ్మెల్యే గారు ప్రమాణ సంవత్సరమైన సందర్భంలో ఈరోజు ఆ మండల నాయకుల కార్యకర్తలతో సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఆ పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసుకుని స్వీట్లు పంచి మందులు కాల్చుకోవడం జరుగుతుంది. మేము ఆ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మా నాయకుడిగా హామీ ఇచ్చినట్లుగానే ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసే కార్యక్రమం ముందడుగు వేస్తున్నాం. దానిలో భాగంగా మా ఎమ్మెల్యే గారు అయితే ప్రతి విషయంలోనూ కాన్స్టిట్యూన్సీలో ప్రతి శ్రద్ధ తీసుకుని మండలంలో రోడ్లు పోసే విషయంలో కానీ పెన్షన్లు ఇచ్చే విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన స్వయంగా కలగజేసుకుని పనులన్నీ చేయించడమే కాకుండా మండలాన్ని మా కాన్స్టిట్యూన్సీని ప్రగతి పథంలో నడిపించే దృష్టిగా అడుగులు వేస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా కూటమి నేతలు రామానాయుడుపేట సెంటర్లో మజ్జిగ పంపిణీ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా టీడీపీ నాయకులు రామానాయుడుపేటలో మజ్జిగ పంపిణీ చేశారు. రామానాయుడుపేటలోని సిద్దిబుద్ది సమేత విఘ్నేశ్వర ఆలయం వద్ద టీడీపీ నాయకులు హసీంబేగ్, మంచాల రాంబాబు, వాడపల్లి మహేష్ తదితరులు ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు వేమూరు సాయి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి మచిలీపట్నంలోని రామానాయుడుపేట సెంటర్లో ఉన్న వినాయకుడి టెంపుల్ దగ్గర సుమారుగా 78 రోజుల నుంచి మజ్జిగ కార్యక్రమం అనేది నిర్వహించిన గుడి కమిటీ పూజారి గారు సాయి గారు, అదేవిధంగా సాయి గారు వాళ్ళ మిత్రులందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషం. మరి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం పాటు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్న సందర్భంగా నేను మన 15 డివిజన్ తరఫు నుంచి ఈరోజు పెరుగు తద్వారా మజ్జిగని పంపిణీ చేయడం ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి. వినాయకుడి మందిరం దగ్గర 75 రోజుల నుంచి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున మన 15వ డివిజన్ మా సోదరుడు హసీంబేగ్ గారు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని దగ్గరుండి స్పాన్సరింగ్ చేసి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ ఆలయ కమిటీకి, మిగిలిన సభ్యులందరికీ, ఈ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారికి, పంతులు గారి సాయి గారికి ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మన పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా అందరికీ ఉదరపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు మన దేవాలయంలో 15వ డివిజన్ ఇన్ఛార్జి డాక్టర్ హసీంబేగ్ గారు రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు మన దేవస్థానంలో ఈరోజు మజ్జిగిచ్చినారు. వారిని, వారి కుటుంబాన్ని చక్కగా ఎల్లవేళలా స్వామివారు కాపాడాలని, రాజకీయంలో మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, వాడపల్లి మహేష్ గారికి, అదేవిధంగా ఇంటికో మొక్క ప్రతి పౌరుని బాధ్యత కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా సహాయ ఫౌండేషన్ పిలుపునిచ్చింది. ఇంటికో మొక్క ప్రతి పౌరుని బాధ్యత కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సహాయ ఫౌండేషన్ పిలుపునిచ్చింది. సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నాపురం డాక్టర్గా పేరొందిన డాక్టర్ లక్ష్మణస్వామి వితరణతో ఇంటికో మొక్క ప్రతి పౌరుని బాధ్యత అనే కార్యక్రమం ద్వారా 50,000 మొక్కలు అందించనున్నట్లు సహాయ ఫౌండేషన్ తెలిపింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆవిష్కరించారు. డ్వాక్రా సంఘాలు, డ్వాక్రా మహిళలకు ఎవరికి ఏ మొక్క కావాలో తెలుసుకుని ఆ మొక్కలను అందిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రి వెనుక ఉన్న సహాయ సేవా క్యాంటీన్ వద్ద ఎవరికి ఏ మొక్క కావాలో వాటికి సంబంధించిన స్లిప్పులను అక్కడే ఇవ్వడం జరుగుతుందని వారు వివరించారు. ఆ స్లిప్లో కావలసిన మొక్క పేరు, ఇచ్చే ప్రదేశం, తారీఖు కూడా ఉంటుందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.